ప్రైజ్ ది లార్డ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకరక్షకునిగా పాపము లేనివానిగా జన్మించి జీవించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు శుభనామమున అందరికీ, అంటే కుల మత జాతి వర్ణ ప్రాంత దేశ లింగ భాష భేదం లేకుండా విశ్వంలో ఉన్న అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. అసలు ఏంటి ఈ గుడ్ ఫ్రైడే లేదా మంచి శుక్రవారం ప్రత్యేకత అనే కదా ఆలోచిస్తున్నారు. కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయానికి, మీరు మీ ఖాళీ లేని జీవితంలో నాకు ఇచ్చిన సమయానికి సర్వదా కృతజ్ఞురాలను. పాపం, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధులు, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం వలన దేవునిని చేరుకోలేని మనుషులను దేవునితో కలపడానికి, మోక్షాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చి ఆయనలో పాపము లేనప్పటికీ మానవాళి పాప క్షమాపణ కోసం శాంతిని ప్రసాదించడానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టిన పాపరహితుడు యేసుక్రీస్తు. అయితే మనకు ఒక సందేహం కలగవచ్చు, అదేంటి ప్రభువే రావాలా, ఎవరినైనా పంపించవచ్చు కదా? ఇది మనకు అర్థం కావడానికి ఒక చిన్న సంఘటనను మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాను. తప్పక చూడండి. ఒకానొక దేశమందు ఆ దేశపు రాజు మరియు మంత్రి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనేకసార్లు మంత్రి రాజుగారితో దేవుని ప్రేమను గురించి, ఆయన చేసిన త్యాగమును గురించి, మానవాళిని రక్షించుటకు ఆయనే సాక్షాత్తు మానవునిగా, దీనునిగా పశువుల శాలలో జన్మించుట గురించి చెబుతూ ఉండేవారు. కానీ ఆ రాజుకు మాత్రం దేవుని గురించి మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు కోపంగా ఆ మంత్రితో, మీ దేవుడు మానవాళిని రక్షించాలనుకుంటే ఆయనే ఎందుకని పరలోకం నుండి దిగి రావాలి? దూతలనో ప్రవక్తలనో అవతార పురుషులను పంపించవచ్చు కదా, ఆయనే వచ్చి రక్షించాలా అని విడ్డూరంగా అడిగాను. దానికి మంత్రి గారు ఏమీ మాట్లాడలేదు. ఒక సాయంత్రం రాజుగారు మంత్రి కలిసి అందమైన కొలనులో పడవలో వెళ్ళుచు ఉండెను. చుట్టూ సైన్యము రాజును వెంబడించి ఉండిరి. రాజు మాట్లాడుతూ తన కనుదృష్టి గట్టు ఒడ్డున ఆడుకుంటున్న యువరాజు మీద పడెను. ఆశ్చర్యంతో అలా చూస్తుండగా కాలు జారి బాలుడైన ఆ రాకుమారుడు ఆ కొలనులో పడిపోయాను. ఇంకేముంది, రాజుగారు మరో మాట లేకుండా అమాంతంగా కొలనులోనికి ఉరికి తన కుమారుని రక్షించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు మంత్రి గారు, రాజా, మీ ప్రక్కన నమ్మకమైన మంత్రి నేను ఉన్నాను, మన చుట్టూ ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఒక్క మాట సెలవిస్తే మేము వెళ్ళి రక్షించేవారం కదా, మీరే ఎందుకు రక్షించాలి అని ప్రశ్నించాడట. వెంటనే రాజు తడుముకోకుండా, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, అది నన్ను బలవంతం చేసింది, అందుకే ప్రాణాలను తెగించి నా కుమారుని రక్షించుకున్నాను అన్నాడు. అప్పుడు మంత్రి గారు, రాజా, 2000 సంవత్సరాల క్రితం దేవుని బలవంతం చేసింది ఈ తండ్రి ప్రేమే, కాబట్టి ఆయన ఎవరినీ పంపక తానే తన బిడ్డలమైన మనలను రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చినని చెప్పగా రాజు సత్యంను గ్రహించాడు. యేసయ్య పరలోక రాజయ్యుండి ఆ రాజ్యాన్ని విడిచి ఈ పాపలోకానికి దరిద్రునిగా వచ్చిన కారణం ఏమిటో తెలుసా? దరిద్రులమైన మనము ఈ పాడు లోకాన్ని విడిచి ఆయనతో మహిమ లోకానికి రావాలని. మరి ఇంతగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన్ను తాను తగ్గించుకొని దీనునిగా జన్మించిన ఆ యేసయ్యకు నీ హృదయంలో చోటుందా? లేకపోతే ఈరోజైనా చోటిస్తావా? ఈ లోకంలో ఉన్న ప్రేమ కొంత సమయం వరకు నీవు లేకపోతే నేను లేను అంటారు. ఆ తర్వాత నువ్వు ఉంటే ఎంత పోతా ఎంత అని మాట్లాడతారు. కానీ యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని యేసయ్య సెలవిస్తున్నాడు. ఇప్పటికైనా నిజమైన ప్రేమను గుర్తించి నీ కోసం ప్రాణం పెట్టిన ఆయనను నమ్మి స్వర్గం చేరతావో, నాకు వద్దంటూ మోసపోయే ప్రేమతోనే ఉండి నరకానికి వెళ్తావో ఆలోచించుకో. మహాత్మా గాంధీ ఏమన్నారో తెలుసా? ఏ పాపమును ఎరుగని ఈయన పాపులను మాత్రమే కాక శత్రువుల క్షేమము కొరకును ఆయనే బలి అర్పించుకొని లోకమును విమోచించినవాడు ఆయనే యేసుక్రీస్తు. ఇది ఒక పరిపూర్ణ కార్యము అన్నారు.
నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని అన్వేషించి సత్యాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.